హాయ్ ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ ఒక రోజులో మిలియన్ల సిమ్ పోర్టులను తయారు చేసింది. జియో, ఎయిర్టెల్ మరియు విఐ కంటే తోపుగా మారింది. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు వాళ్ళ కంపెనీనే ఇష్టపడేవాళ్ళు కాదు, కానీ వీళ్ళే ఇప్పుడు తమ కంపెనీకి భారీ అవకాశం వచ్చిందని సంబరపడిపోతున్నారు. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అవబోతుంది. సోషల్ మీడియాలో అందరూ బిఎస్ఎన్ఎల్ గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల్లో ఒక భిన్నమైన ఎనర్జీ కనిపిస్తుంది. మొత్తంగా బిఎస్ఎన్ఎల్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. ఈ రోజు వరకు బిఎస్ఎన్ఎల్ 4Gని ప్రారంభించినా అది సరిగ్గా అందించలేకపోయింది. ఏప్రిల్ వరకు భారతదేశం అంతటా 2000, 3000, 3500 4G టవర్స్ను మాత్రమే కలిగి ఉన్నాయి. అకస్మాత్తుగా బిఎస్ఎన్ఎల్ వాటిని 10,000 4G టవర్స్గా యాక్టివేట్ చేసింది. ఇది భారతదేశం మొత్తం జరిగింది. బిఎస్ఎన్ఎల్ ఇంకా 1000 టవర్స్ని ఇన్స్టాల్ చేయబోతుంది. ఇది చాలా పెద్ద విషయం. ఇంకో రెండో విషయం ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ ఇన్స్టాల్ చేస్తున్న టవర్స్కి 4G రూపంలో సామర్థ్యం ఇవ్వబడుతుంది. కేవలం ఒక్క సంవత్సరంలో అంటే 2025 నాటికి ఈ టవర్స్ని పూర్తిగా ఇన్స్టాల్ చేస్తారు. అప్పుడు మెల్లగా 4G టవర్స్ని 5G టవర్స్గా అప్గ్రేడ్ చేయవచ్చు. ఇది ఉత్తరప్రదేశ్ లేదా హిమాచల్ ప్రదేశంలోని కొండ ప్రాంతాల్లోనైనా సరే, ఏదైనా సరే 2025 నాటికి అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు 4Gకి వెళ్ళనున్నాయి. మొత్తానికి బిఎస్ఎన్ఎల్ తీసుకోబోతున్న ఈ నిర్ణయం టెలికాం కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. దీని కారణంగా లక్షల మంది ప్రజలు తమ సిమ్లను బిఎస్ఎన్ఎల్కు పోర్టు చేయడం ప్రారంభించారు. ఇంత ఖరీదైనదిగా ఉన్న ఈ ప్రపంచంలో ప్రతిదీ ఖరీదైనదిగా మారిన ఈ కాలంలో ఈ ఖరీదు మనపై ఎందుకు విధించబడుతుందా అని ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. మీరే చూడండి, జియో వచ్చాక అప్పటి వరకు మన దేశంలో ఇంటర్నెట్ అందుబాటు లేదన్న కోపం ప్రజల్లో కూడా ఉంది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులను పెంచిన ఏకైక సంస్థ జియో అని ఒప్పుకోవాల్సిందే. ఇది వాస్తవం, అందులో తప్పే లేదు. కానీ ఇది మార్కెటింగ్ వ్యూహం అని కూడా చెప్పవచ్చు. భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని అప్పటి జనాలకు అర్థమైంది, కానీ ఇంత పెరుగుతుందని ఎవరూ అనుకోలేదు. కాబట్టి జియో గత 10 సంవత్సరాల్లో మార్కెట్లో ఎంత పెట్టుబడి పెట్టిందో దానికి రెట్టింపు లేదా 3 రెట్లు వెనక్కు లాగేసుకుంది. ఇప్పుడు భారతదేశంలోని యువత అంతా జియో డేటాపై పూర్తిగా ఆధారపడినప్పుడు జియో దాని డేటాదారులను పెంచుకుంటూ పోతుంది. అందుకే ఒక రకంగా మొదట బానిసలుగా చేసి తరువాత ఖజానా మొత్తం దోచుకోవాలనే పథకం ఇది. దీనిపై యావత్ భారతదేశం ఆగ్రహం వెల్లువెత్తుతుంది. ఇంకా పెద్ద విషయం ఏమిటంటే ఈ ప్రత్యేక అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ ఉపయోగించుకోవడం మిస్ చేసుకోదు. బిఎస్ఎన్ఎల్ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రతిరోజు కొత్త ఆఫర్లను జారీ చేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు వచ్చిన అతిపెద్ద ఆఫర్ 15/15 వార్షిక ప్లాన్ ఇది. బిఎస్ఎన్ఎల్ వార్షిక ప్రణాళికను కూడా ప్రకటించింది. వార్షిక ప్లాన్ అంటే సంవత్సరం మొత్తం చెల్లుబాటు అవుతుంది. కేవలం 1515 రూపాయలతో భారతదేశంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా ఇలాంటి ఆఫర్స్ను ఆమోదించలేదు. మరి ఇంటర్నెట్ యూజర్స్కి ఇంతకంటే పెద్ద బూస్టర్ ఏముంటుంది? రాబోయే కాలంలో పెద్ద సంఖ్యలో వినియోగదారులు తమ సిమ్ కార్డులను బిఎస్ఎన్ఎల్కి మార్చడం మీరు కూడా చూస్తారు. దానికి కారణం ఇలాంటి ఆఫర్సే. బిఎస్ఎన్ఎల్ భారతదేశంలో ఇంటర్నెట్ను ప్రారంభించిన మొదటి రోజుల్లో రాజుగా ఉండేది. కానీ నెమ్మదిగా కొత్త కంపెనీలు తక్కువ ధరకు మెరుగైన సేవలను అందించడం ప్రారంభించాయి. దాంతో బిఎస్ఎన్ఎల్ తన హవాని కోల్పోయింది. ఆ ప్రైవేట్ కంపెనీలను ఎదుర్కొనలేకపోయింది. దీనికి కారణం ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య తగ్గడం మొదలైంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా ఉన్నప్పటికీ కస్టమర్లు తగ్గిపోయారు. దాని ఫలితంగా అది 4Gని కూడా అందించదని చెబుతున్నారు. అయితే ఇంత జరిగినప్పటికీ పెద్ద మౌలిక సదుపాయాల కారణంగా బిఎస్ఎన్ఎల్కి ఇప్పటికీ మంచి పేరే ఉంది. మీరు ఎప్పుడైనా గ్రామాలు, చిన్న పట్టణాలు, చిన్న నగరాలకు వెళితే అక్కడ జియో మరియు ఎయిర్టెల్ నెట్వర్క్ అంత బలంగా ఉన్నట్లు మీకు అనిపించదు. భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న బిఎస్ఎన్ఎల్ దేశంలోని ప్రతి మూలకు టెలికాం సేవలు అందించాలని భావిస్తుంది. దీని కారణంగానే భారత ప్రభుత్వం ప్రత్యేకంగా చిన్న పట్టణాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రణాళిక వేసింది. అయితే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా ఇలా ఏ పెద్ద కంపెనీలైనా డబ్బు సంపాదించాలనే చూస్తాయి. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది? అధిక ఆదాయాలు సంపాదించే కుటుంబాలు ఎవరు? విపరీతంగా డబ్బు సంపాదించే వీళ్ళంతా ఎక్కువగా మెట్రో నగరాల్లో, పెద్ద నగరాల్లో నివసిస్తారు. వీళ్ళు గ్రామాలు, పట్టణాలు, టైర్ 3, టైర్ 4, టైర్ 5 సిటీలలో అసలు కనిపించరు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో జియో, ఎయిర్టెల్ మరియు కొన్ని ప్రణాళికలను రూపొందించాయి. ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ కంటే తక్కువ రేటుకే ఉండటం, లేదా ఇవి బిఎస్ఎన్ఎల్కి సమానంగా మరియు సేవలు కూడా మెరుగ్గా ఉన్నాయని చెప్పవచ్చు. వారు తమ మౌలిక సదుపాయాలు, టవర్లు, కనెక్టివిటీ విషయాలు అన్నీ ఆలోచించుకుని ప్రజలు డబ్బులు చెల్లించగల పెద్ద నగరాలపై తమ దృష్టిని పెట్టారు. వాళ్ళు గ్రామాలకు చేరుకోలేదు. అందుకే వాళ్ళు గ్రామాలను పట్టించుకోలేదు. ఎందుకంటే అక్కడ ప్రజలు మొబైల్ ఫోన్లలో నెలకు 100 నుంచి 50 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయరు. ఉదాహరణకి ఒక చిన్న గ్రామం, అందులో తెలిసిన వాళ్ళు 2 కిలోమీటర్ల నుండి 10 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తారు. ఈ వ్యక్తులు వెళ్ళి వారితో నేరుగా మాట్లాడుకోవచ్చు. కాబట్టి వాళ్ళు మొబైల్ను మళ్ళీ ఉపయోగించాల్సి
వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ నగరాల్లో అలా కాదు. వాళ్ళకి సమయం ఉండదు, ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి, దూరాలు చాలా పెద్దవిగా ఉంటాయి. వాళ్ళు దేశంలో వివిధ నగరాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. దాంతో నగరాల్లో మొబైల్ ఎక్కువగా వాడతారు, అలాగే డేటా కూడా. ఇప్పుడు క్రమంగా ఇంటర్నెట్, వినోద సాధనాలు, ప్రభుత్వ సౌకర్యాలన్నీ మొబైల్ ద్వారానే అందింపజేస్తున్నప్పుడు గ్రామాలకు కూడా మొబైల్ చేరింది. అక్కడ ప్రజలు కూడా డేటాను విపరీతంగా వినియోగిస్తున్నారు. కానీ ఎక్కువ డబ్బులు చెల్లించలేకపోవడంతో అదనపు టాపప్లు వాళ్ళు వినియోగించుకోవడం లేదు. అంతేకాక జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు తమ నెట్వర్క్ని గ్రామాలకు విస్తరించాలని ప్రయత్నించలేదు. ఇది బిఎస్ఎన్ఎల్కి అతిపెద్ద ప్రయోజనంగా మారనుంది. బిఎస్ఎన్ఎల్ పెద్ద నగరాల్లో చేసిన అభివృద్ధిపై సరిగా పనిచేయలేకపోయినా ఇప్పటికీ దాని మౌలిక సదుపాయాలైన టవర్లు మొదలైన వాటి అభివృద్ధి ఖచ్చితంగా గ్రామాల్లో జరిగింది. దీని కారణంగా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి చాలా ప్రయోజనం చేకూరబోతుంది. గ్రామాల్లో నివసించే ప్రజలు బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ కొత్త సేవలను వేగవంతంగా ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. అదే సమయంలో బిఎస్ఎన్ఎల్ డేటా కూడా వారి చెల్లింపు సామర్థ్యం స్థాయిలోనే ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ. గ్రామాల నుంచి నగరాలకు లేదా నగరాల్లో ఆదాయాన్ని ఆర్జించే సమూహాలకు వచ్చిన వ్యక్తులు కూడా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి మారాలని అనుకుంటున్నారు. ఎందుకంటే డబ్బు ఖర్చు తక్కువ అవుతుంది కాబట్టి. బిఎస్ఎన్ఎల్ ఆలోచన ప్రజల నుంచి డబ్బు సంపాదించడం కాదు, ప్రజలకు టెలికాం సేవలు అందించడం. ఇది భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది కాబట్టి. అయితే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ వీటన్నింటికి వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడమే వారి ఏకైక లక్ష్యం. సౌకర్యాలు కల్పించాలి, కానీ డబ్బుకు బదులుగా సౌకర్యాలు కల్పించాలని అనుకుంటారు. కాబట్టి వారి ఉద్దేశం భిన్నంగా ఉంటుంది. మీరు ప్రైవేట్ మరియు ప్రభుత్వం మధ్య వ్యత్యాసాలను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జియో, ఎయిర్టెల్ ఇవే మార్కెట్ను ఏలుతున్నాయి. దీంతో ఆ కంపెనీలు తమ టారిఫ్లను 10% నుంచి 27%కు పెంచాయి. దీని కారణంగా 100 విలువైన ఉత్పత్తి 27 నుంచి 10 అవుతుంది. అకస్మాత్తుగా ఇంత భారీ పెంపు వల్ల ప్రజలు బిఎస్ఎన్ఎల్కు తిరిగి వెళ్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. రాబోయే కాలంలో లక్షలాది మంది ప్రజలు తమ సిమ్ని బిఎస్ఎన్ఎల్కి పోర్టు చేయబోతున్నారు. దీనికి కారణం ప్రస్తుతం ఉన్న జియో, ఎయిర్టెల్ అలాగే మరికొన్ని ప్రైవేట్ టారిఫ్లు. ఈ ప్రైవేట్ కంపెనీలు నెమ్మదిగా వాళ్ళ ప్లాన్స్ని పెంచడం, ప్రజల జేబుల్లో నుంచి డబ్బులు గుంజడం మొదలుపెట్టాయి. కాబట్టి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కొత్తగా ముందుకు వస్తుంది. కాబట్టి ప్రజలకు ఇది ఒక ప్రత్యామ్నాయంగా మారబోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.